నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆపరేషన్ కగార్కు డెడ్లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సూరన్న బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఏఓబీలో మిగిలి ఉన్న 14 మందిలో ఈయనే సీనియర్ నేత కావడం గమనార్హం. ఈయనతో పాటు మరికొందరు కూడా వచ్చారని, ఆయుధాలతో పాటు కిలో బంగారం, కొంత నగదు కూడా తీసుకొచ్చినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సుమారు 47 ఏళ్ల వయసున్న చెల్లూరి రాష్ట్ర కమిటీ సభ్యుడు కావడంతో పాటు స్టేట్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా సిఆర్సి 3వ కంపెనీ కమాండర్గా కూడా పనిచేస్తున్నారని అంటున్నారు. ఆయన కార్యకలాపాలు ప్రధానంగా నందాపూర్ ఏరియాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని బాతుపురం అని అంటున్నారు. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న వీరిని మార్చి 37 కంటే ముందు ఏదో ఒక రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇక నారాయణరావు లొంగుబాటుతో మధ్య భారతంలో మావోయిస్ట్ అగ్రనేతలెవరూ ఇక మిగిలి లేనట్లయింది. మంగళవారం బీజాపూర్లో ఎస్జేటీ సభ్యుడు పాపారావుతో సహా 18 మంది లొంగిపోవడంతో డీకేలో ఇక ఎవరూ మిగిలి లేరు. తెలంగాణ, మహారాష్ట్ర, ఎంఎంసీ ప్రాంతాల్లో కూడా నేతలెవరూ యాక్టివ్గా లేరు. డీకేలో 50 మంది, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 5 కింది స్థాయి కమాండర్లు సహా మిగతా సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆపరేషన్ కగార్లో భాగంగా డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర బలగాలు అయితే మాత్రం మోహరిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళను లొంగిపోయే విధంగా మాత్రం అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు. లొంగిపోండి, మీకు పునరావాస పథకాన్ని కూడా అందిస్తాము, మీకు ఎలాంటి కేసులు ఉండవు, మీరు చక్కగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి, మీకు ఆ స్వేచ్ఛ కల్పిస్తున్నాము, అర్థం చేసుకోండి అంటూ కూడా ఇటు కేంద్ర బలగాలు అయితే మాత్రం పదే ప్రకటన చేస్తున్నాయి. హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 31 తర్వాత ఇక మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. అందులో భాగంగా మావోయిస్టు ముక్త్ భారత్ అనే నినాదాన్ని కూడా సీరియస్గా తీసుకెళ్తుంది. భారత్లో ఇక మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేవు, మావోయిస్టులు లేరు, ఇక సుస్థిరంగా ఉంది, మేము ఇక అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము, గతంలో కాంగ్రెస్కు సాధ్యం కాంది మాకు సాధ్యమైందంటూ కూడా ఒక రికార్డును మేము నెలకొల్పామని కూడా చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా జల్లడ పడుతుంది. ఎక్కడైతే మావోయిస్టు అడుగుజాడలు ఉన్నాయో, ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రధానంగా తెలుసుకొని కూడా ఇటు సీరియస్గా కేంద్ర బలగాలను మోహరిస్తుంది. వివిధ రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏ అవకాశం ఉన్నా వదిలిపెట్టొద్దు, ఇటు లొంగుబాట్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చేసేలాగా చర్యలు తీసుకోండి, అవకాశాన్ని బట్టి కూడా ముందడిగేయండి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో అన్ని కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ బలగాలు కూడా సీరియస్గా ఈ అంశాన్ని కూడా తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎక్కడికక్కడే కూంబింగ్ ఆపరేషన్ కూడా దీంతో ఎక్కువగా కూడా పెట్టే ప్రయత్నం కూడా చేశాయి. ఇలా ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం ముందడిగేస్తుంటే మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా వరుసగా లొంగిపోతున్నారు. అలాగే చాలామంది ఇప్పటికే కొంతమంది లొంగిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటించే సందర్భాన్ని బట్టి కూడా తెలుస్తుంది. మరి కొంతమంది ఇప్పటికే ఉన్నప్పుడు కూడా ఇటు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఎప్పుడు వాళ్ళ విషయంలో ప్రకటిస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ యొక్క అంటే ఏదైతే మార్చి 31 ఉందో ఆ లోపు 1-2 రోజుల ముందే ఒక మెగా సరెండర్ లాగా చూపించి కూడా మొత్తం మీకు అందరూ కూడా సరెండర్ అయిపోయారు, మావోయిస్ట్ పార్టీల కీలక నేతలు ఎవరు లేరని ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పాలని కూడా చూస్తున్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మార్చి 31 దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కేంద్ర బలగాల విషయంలో మాత్రం ఫోకస్ చేసింది. చాలా స్పీడప్ చేయండి, ఇక మావోయిస్ట్ ముక్త్ భారతే లక్ష్యంగా విజయం సాధించాము, విజయ సభ కూడా నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇలా మొత్తానికి కగార్ చుట్టూ కూడా దగ్గర పడుతున్న కొద్దీ కూడా చాలా కీలక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది, మావోయిస్టు పార్టీ సంబంధించిన ఎలాంటి అంశాలు బయటికి రాబోతున్నాయి, సరెండర్ అయిన వాళ్ళు మరి ఎలాంటి పంతాతో మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామంటున్నా ఎలాంటి పంతాతో మరి ముందడిగేస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే వేలాది మంది కూడా జైళ్ళలో ఉన్నారు, కేసులు కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళ విషయంలో మరి త్వరలో ఒక తీపి కబురు వస్తుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి దాని పట్ల మరి కేంద్ర హోంశాఖ ఎలాంటి ప్రకటన చేస్తుందని కూడా అందరూ మాజీ మావోయిస్టులు కూడా కోరుకుంటున్నారు. చూడాలి. ఏదేమైనప్పటికీ కగార్ చుట్టూ మాత్రం చాలా అంశాలు కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లో కూడా ఈ కగార్ విషయంలో అలాగే మావోయిస్టు పార్టీ సంబంధించిన అంశం విషయంలో కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా త్వరలో రాబోతుంది.